రెడీ అయిపోయింది. మ్మ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్వేత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేటాక్స్ తెలుగులో. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ వీకెండ్ కదా, చాలా లేజీగా ఉంది. సో చాలా రిలాక్సింగ్గా లేసాము, బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సో ఇప్పుడు కుక్ చేయాలి. ఏం కుక్ చేయాలా అని అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇవాళ కుక్ టాప్ మీద కాకుండా ఓవెన్లో బేక్ చేద్దామా అని ఒక ఐడియా వచ్చింది. సడన్గా ఒక ఐడియా వెలిగింది అలా ఆలోచిస్తూ ఉంటే, ఎందుకంటే చాలా లేజీగా అనిపిస్తుంది. సో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, దాన్ని మ్యారినేట్ చేసి ఓవెన్లో బేక్ చేసేస్తే ఈజీ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో వెళ్దామా. చికెన్లో గరం మసాలా లేకపోతే అసలు టేస్టే ఉండదు. సో నేను దాదాపు ఇంట్లోనే కొడతాను. ఇప్పుడు అయిపోయింది అది, సో మళ్ళీ కొడుతున్నాను. నార్మల్గా జీలకర్ర, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాయచీ అండ్ కొన్ని మిరియాలు వేసేసి కొట్టేస్తాను. ఇది కొంచెం నేను ఎక్కువనే కొట్టి పెట్టుకుంటాను అప్పటికప్పుడు, అంటే సహాతోని నాకు అంత టైం సెట్ అవ్వదు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, సహా చూడండి. ఈ మహేష్ బాబు సాంగ్ ఎంత ఇదిగా చూస్తుందో, అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. పక్కన ట్రక్తో ఆడుతుంది, ఆ సౌండ్ వస్తున్నా సరే దాన్ని పట్టించుకోకుండా ఆ సాంగ్ చూస్తుంది. మైండ్ బ్లాక్ అని, అది చాలా ఇష్టం దానికి. అసలు చూసారా ఎంత రెప్ప వాలకుండా చూస్తుంది. సో అట్లాంటి కొన్ని సాంగ్స్ ఉన్నాయి, సెలెక్షన్ లిస్ట్ ఉంది తనకి. చాలా ఎంజాయ్ చేస్తుంది ఆ సాంగ్స్ని ఆడుకుంటా. సో చికెన్ వాష్ చేశాను. సో బేక్ చేస్తున్నాను కాబట్టి వింగ్స్ అండ్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మ్యారినేషన్ చేసుకుంటాను. మ్యారినేషన్ జనరల్ రెసిపీయే, నేను ఆల్రెడీ బిర్యానీ రెసిపీ పెట్టాను కదా, దాంట్లో నేను ఎలా మ్యారినేట్ చేశాను ఇప్పుడు కూడా అలాగే మ్యారినేట్ చేస్తున్నాను. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఒక్కటే స్పూన్, బిర్యానీలో వేసినంత వేయట్లేను ఎందుకంటే మనకి గ్రేవీ అవసరం లేదు కాబట్టి, ఓన్లీ బేకింగ్ కాబట్టి లైట్గా పెరుగు వేస్తాను, ఒక్కటే స్పూన్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, మన నార్మల్ కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను. తర్వాత కొంచెం లెమన్ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో లెమన్ వేస్తే మంచి ముక్కలకి పడుతుంది. ఆయిల్ కూడా మనం ఎందుకంటే ఆయిల్లో వేయించాము, జస్ట్ బేకింగ్ పేపర్ పైన ఆయిల్ రాసేసి సో వీటిని బేక్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు అదే వేస్తున్నాను. సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా. సో చికెన్ మ్యారినేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుతాను. ఈలోపు రోస్టెడ్ పొటాటోస్ చేసుకుందాము. సో పొటాటోస్ని కూడా బేక్ చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ ఈక్వల్ టెంపరేచర్ చికెన్ అండ్ పొటాటోస్. సో చేసుకుందామా మరి.
సో పొటాటో పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం గార్లిక్ పౌడర్ అండ్ కొంచెం హర్బ్స్ వేసి దాన్ని మంచి టాస్ చేశాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. సో యాక్చువల్గా ఆలివ్ ఆయిల్ అయితే హెల్దీ ఉంటుంది. నేను ప్రస్తుతానికి కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది. సో గార్లిక్ పౌడర్ ఇది దొరుకుతుంది యాజ్ ఇట్ ఈజ్ మార్కెట్లో. సో ఇది వేస్తున్నాను సో దట్ మనకి టేస్ట్ వస్తుంది. ఓన్లీ పెప్పర్ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. సో ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ వేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే ఇందులో థైమ్, బేసిల్, పార్స్లే ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో పొటాటోస్ అన్నీ మంచి టాస్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి మిక్స్ అయిపోతాయి. దీన్ని డైరెక్ట్గా బేకింగ్ షీట్ పైన వేసుకొని బేక్ చేస్తే సరిపోతుంది. చాలా చాలా ఈజీ అండ్ ఇది చాలా హ్యాపీ, ఎందుకంటే దగ్గర ఉండి బాగా ఉండడం అనేది ఏమీ ఉండదు. మిక్స్ చేసి అందులో పెట్టి టైం అండ్ టెంపరేచర్ పెడితే సరిపోతుంది. ఇది వచ్చేసి లాక్, ఎందుకంటే సహా అన్నీ తీస్తుంది, దాంట్లో లోపల పెట్టిన స్టోరేజ్ అంతా తీసి బయటకి వేస్తుంది. అందుకే అన్నిటికీ లాక్స్ వేసేసాము. సో ఇప్పుడు ఏ తీయాలన్నా నేను లాక్ తీసుకొని తీయాల్సి వస్తుంది. సో ఇవాళ ఓవెన్ని ఫుల్ ఫ్లెజ్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మామూలుగా నేను స్టోరేజ్కి గిన్నెలు అవి పెట్టేస్తాను, బట్ ఇవాళ వీకెండ్ రిలాక్స్ అవుదామని చెప్పేసి ఎటువంటి కుక్ టాప్స్ యూజ్ చేయకుండా సో ఈ కన్వెన్షనల్ ఓవెన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యారినేషన్ దీన్ని పెట్టేసి టైం పెట్టేస్తే అమ్మాయ ప్రశాంతంగా బేక్ అయిపోతుంది. సో పెట్టేద్దామా మరి. సో బేక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ప్రీ హీట్ చేస్తున్నాను. చికెన్కి పొటాటోకి ఒకటే టెంపరేచరు 400 degrees ప్రీ హీట్ చేస్తున్నాను. ప్రీ హీట్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు కుక్. సో దీన్ని నేను ఒక 45 minutes వరకు పెట్టుకుంటున్నాను. టైం అయిపోయింది. సో ఇవి కుక్ అయిపోయాయి. యాక్చువల్గా మధ్యలో నేను ఒకసారి అన్నీ రివర్స్ చేశాను, చికెన్ పీసెస్, పొటాటో పీసెస్. సో నేను అది మీకు చూపించలేదు. వావ్, పొటాటో రెడీ అయిపోయింది. అయిపోయాయి పొటాటోస్. ఇవి యాక్చువల్గా సహా కూడా తినొచ్చు, అందుకే కారం కూడా తక్కువ వేసాను, అది తినేటట్టే. సహా ఫుడ్ రెడీ అయిపోయింది. సో కొంచెం రైస్ వేసి నెయ్యి వేసి మంచిగా చికెన్ పీస్ నేను యాజ్ ఇట్ ఈజ్ పెట్టాను, కానీ తనకి పీసెస్ పెడతాను. ఇట్లా పీసెస్ పెడితేనే తను మంచిగా మింగుతూ ఉంటుంది క్రష్ చేసి. అండ్ పొటాటో తను అలాగే తినడానికి ఇష్టపడుతుంది. నేను ముక్కలు చేస్తే తను అస్సలు నచ్చదు, నూకేస్తుంది చూడండి. సో రైస్ కూడా తను అలాగే తినడానికి ఇష్టపడుతుంది. సో ఎంతో కొంత తన చేతులతోనే షీఈ్ వెరీ హ్యాపీ టు ఈట్ బై హర్ సెల్ఫ్. పని అయిపోయింది. ఇప్పుడు అలా వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యాము.